హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి మహాభారతం గురించి మీకున్న నాలెడ్జ్ని ప్రూవ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్లో ఎన్నింటికి ఆన్సర్ చేశారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. భీష్ముడు ఎవరి వద్ద విలువిద్య అభ్యసించాడు? ఆప్షన్ ఏ ద్రోణుడు, ఆప్షన్ బి పరశురాముడు, ఆప్షన్ సి శివుడు, ఆప్షన్ డి విశ్వామిత్రుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B, పరశురాముడు. క్వశ్చన్ నెంబర్ 2. గంగాదేవి భీష్మునికి పెట్టిన అసలు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గాంధేయుడు, ఆప్షన్ బి దేవాంతకుడు, ఆప్షన్ సి శంతనుడు, ఆప్షన్ డి దేవవ్రతుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option D, దేవవ్రతుడు. క్వశ్చన్ నెంబర్ 3. భీష్ముని యొక్క తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ శంతనుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి చిత్రాంగదుడు, ఆప్షన్ డి ద్రుపదుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option A, శంతనుడు. క్వశ్చన్ నెంబర్ 4. కోరిన దైవ పురుషుని నుండి పుత్రుణ్ణి పొందే వరాన్ని కుంతీదేవికి ప్రసాదించిన ఋషి ఎవరు? ఆప్షన్ ఏ వేదవ్యాసుడు, ఆప్షన్ బి దుర్వాస మహర్షి, ఆప్షన్ సి కన్వ మహర్షి, ఆప్షన్ డి భృగు మహర్షి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B, దుర్వాస మహర్షి. క్వశ్చన్ నెంబర్ 5. ఈ క్రింది వాటిలో మహాభారతంలో కనిపించని పాత్ర ఏది? ఆప్షన్ ఏ పరశురాముడు, ఆప్షన్ బి విశ్వామిత్రుడు, ఆప్షన్ సి ఘటోత్కచుడు, ఆప్షన్ డి ద్రోణాచార్యుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B, విశ్వామిత్రుడు. క్వశ్చన్ నెంబర్ 6. కుంతీదేవి అసలు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ప్రియంవద, ఆప్షన్ బి పృథ, ఆప్షన్ సి ప్రియ, ఆప్షన్ డి ప్రణతి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B, పృథ. క్వశ్చన్ నెంబర్ 7. దేవతలకు గురువు ఎవరు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి నారదుడు, ఆప్షన్ సి బృహస్పతి, ఆప్షన్ డి కచుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option C, బృహస్పతి. క్వశ్చన్ నెంబర్ 8. మహాభారత యుద్ధంలో పాండవుల పక్షాన ఎన్ని అక్షౌహిణీల సైన్యం పాల్గొన్నారు? ఆప్షన్ ఏ 6 అక్షౌహిణీలు, ఆప్షన్ బి 7 అక్షౌహిణీలు, ఆప్షన్ సి 11 అక్షౌహిణీలు, ఆప్షన్ డి 10 అక్షౌహిణీలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B, 7 అక్షౌహిణీలు. క్వశ్చన్ నెంబర్ 9. ఒక అక్షౌహిణిలో ఎన్ని గుర్రాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 60,000, ఆప్షన్ బి 65,600, ఆప్షన్ సి 60,700, ఆప్షన్ డి 65,610. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option D, 65,610. క్వశ్చన్ నెంబర్ 10. పరీక్షిత్తు మహారాజు ఏ మహర్షి మెడలో చనిపోయిన పామును వేస్తాడు? ఆప్షన్ ఏ శృంగి, ఆప్షన్ బి శమీకుడు, ఆప్షన్ సి కృషుడు, ఆప్షన్ డి కశ్యపుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is option B, శమీకుడు. క్వశ్చన్ నెంబర్ 11.
జనమేజయుడు చేస్తున్న సర్పయాగాన్ని ఎవరు నివారించగలిగారు? ఆప్షన్ ఏ వ్యాసుడు, ఆప్షన్ బి వైశంపాయనుడు, ఆప్షన్ సి వాసుకి, ఆప్షన్ డి అస్థీకుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అస్థీకుడు. క్వశ్చన్ నెంబర్ 12. బృహస్పతి అంశతో ఎవరు జన్మిస్తారు? ఆప్షన్ ఏ ద్రుపదుడు, ఆప్షన్ బి కృపాచార్యుడు, ఆప్షన్ సి ద్రోణాచార్యుడు, ఆప్షన్ డి శుక్రాచార్యుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ద్రోణాచార్యుడు. క్వశ్చన్ నెంబర్ 13. ఎవరి శాపం వల్ల యమధర్మరాజు విదురుడిగా జన్మిస్తాడు? ఆప్షన్ ఏ మాండవ్య మహాముని, ఆప్షన్ బి కశ్యప మహర్షి, ఆప్షన్ సి దుర్వాస మహర్షి, ఆప్షన్ డి శమీక మహర్షి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మాండవ్య మహాముని. క్వశ్చన్ నెంబర్ 14. ఒక రథము, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5గురు సైనికులను కలిపి ఏమంటారు? ఆప్షన్ ఏ ఒక గణం, ఆప్షన్ బి ఒక అక్షౌహిణి, ఆప్షన్ సి ఒక పత్తి, ఆప్షన్ డి ఒక వాహిని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఒక పత్తి. క్వశ్చన్ నెంబర్ 15. మహాభారత గాథని స్వర్గలోకంలో చెప్పడానికి వ్యాసుడు ఎవరిని నియమిస్తాడు? ఆప్షన్ ఏ దేవలుడు, ఆప్షన్ బి సుమంతుడు, ఆప్షన్ సి శుక మహర్షి, ఆప్షన్ డి నారద మహర్షి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నారద మహర్షి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ద్వారా మహాభారతం గురించి ఎంతో కొంత తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.